ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ. చల్లంగుండు రాజాలో నువ్వు సుఖంగుండు రాజాలో, చల్లంగుండు రాజాలో నువ్వు సుఖంగుండు రాజాలో. ఎక్కడున్న రాజాలో నువ్వు సుఖంగుండు రాజాలో, ఎక్కడున్న రాజాలో నువ్వు సుఖంగుండు రాజాలో. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ. ఒక బొంబాయి, ఒక దుబాయ్, ఒక సూరత్ బతుకమైనటువంటి బిడ్డల గురించి మీరు సుఖంగా ఉండండి బిడ్డ అని ఒక తల్లి వాడితే, ఒక బేవకూఫ్ గాడు, ఒక వేస్ట్ ముండా కొడుకు అన్నీ అట్లా తిట్టాల్సి వస్తుంది. వాడు దొరికితే మాత్రం తొక్కుడే ఉంటుంది. వారు ఎంత ఒక బాత్రూంలో పెట్టి ఇంత గొప్ప పాట రాసినటువంటి మన కోదారి సీనును అవమానించడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రపంచాన్ని, సాహితీ లోకాన్ని ఎవరైతే ఆ విధంగా చేసిండ్రో వాడిని ఖచ్చితంగా దొరకబట్టే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. వాడు దొరుకుతాడు. అదేవిధంగా సోషల్ మీడియా పరంగా చెప్తా ఉన్నాం, ఇక మీదట ఇటువంటి పనులు ఎవరు చేసినా వినిపించే ముచ్చట్లే లేదు. కవులు కళాకారు కొడుక మీరు జాగ్రత్తలు చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో ఏదో హైప్ రావడానికి, ఏదో రీల్స్ చేయడానికి, ఏదో షార్ట్స్ చేయడానికి మా పాటలు మీరు వాడుకుంటే మాత్రం తొక్కి వదిలి పెడతామని చెప్పి ఈ వేదిక పరంగా చెప్తా ఉన్నా. అసైదుల హారతి కలగ జలగ తెలంగాణ జరుగుతున్న ఇమ్మతే, అసైదుల హారతి కలగ జలగమ్మది తెలంగాణ లడాయికి జరుగుతున్నది. అసైదుల హారతి కలగ జలగమ్మది తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతే, అసైదుల హారతి కలగ జలగమ్మది తెలంగాణ లడాయికి జరుగుతున్నది. అసైదుల తెలంగాణ లడాయికి జరుగుతున్న థ్యాంక్ యూ అన్న. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి న్యూస్ అడ్డా సంపతన్న, మా మిత్రుడు ఉద్యమ, మా అరుణోదయ నుండి కూడా మిత్రుడు బైరాగ్ అన్న, మా అంజన్న. అరుణోదయ మూలాలు ఎక్కడ ఉన్నా కానీ అవి వికసిస్తూనే ఉంటాయి. విమలక్క ఒక ఆమె గొంతుతో, ఒక విప్లవ నేపథ్యంతో ఎంతోమందిని కవులు కళాకారులను తయారు చేసినటువంటి ఆ సంస్థ నుండి చెల్ల నిర్మల ఇక్కడ చేయడం చాలా సంతోషం. ఈ అందశ్రీ అన్న మరణం అంటే సమాజానికి, అటు సాహిత్య లోకానికి ఒక ధిక్కార స్వరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. తనిచ్చిన సందేశం రెండు వైరుధ్యాల మధ్య నడిచేది. తను ఎత్తుకోవడమే పల్లె గొప్పతనం, జానపదం, తర్వాత ఆధ్యాత్మికత, దాంతో పాటు ప్రశ్నించేటువంటి ఈ వైరుధ్యంతో ఉన్నటువంటి సాహిత్యాన్ని అందశ్రీ అన్న నేను మలిదేశ ఉద్యమంలో ఉన్నప్పుడు తనతో ఉన్నటువంటి 2-3 సంఘటనలు పంచుకోవాలనిపిస్తుంది. తరతరాల మోసాలకు బలైపోయిన బతుకు చూసి, వలస పాలకుల చేతుల అణచబడ్డ బతుకు చూసి, ఎదురు తిరిగి అమరులైన ఆరని వంతులను చూసి, మంటై లేసి యుద్ధమన్నరో వీరులమ్మో జోహార్లు, ప్రసిద్ధమన్నరో అమరులమ్మో జోహార్లు, రాలిన మోదుగు పూల రాసులు మీరో, రాలిన మోదుగు పూల రాసులు మీరో, అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో, అన్నలారో ఉయ్యాల. వేసిన అడుగులకు
నిలువెల్ల వందనం నిలుగన్న తల్లులకు పాదాభివందనం తెలంగాణ యువకులలో మెరుస్తుంది నీ త్యాగం తెలంగాణ యువకులలో మెరుస్తుంది నీ త్యాగం ఎగురుతున్న జెండల్లో గుర్తులు మీరు అన్నలారో ఇయ్యాల ఒడిసె పొత్తులు మీరు అన్నలారో ఇయ్యాల కాలిన మోసుకు పువ్వుల రాసులు మీరు అన్నలారో ఇయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఇయ్యాల నూలుగు మీసాలు ఒలిసిన పులి పిల్లలాళ్ళు పల్లెటూళ్ళలో ఒట్టి పై చదువుకు పట్నం వచ్చి పల్లెటూళ్ళలో ఒట్టి అరే ఎగిరి దులికె దూడ ఎగిరి దులికె లేగలోనే ఒక్కటైతిరో అన్నలారో ఉయ్యాల ఆట కోయిలైతిరో అన్నలారో ఉయ్యాల కాలిన మోసుల రాసులు మీరో అన్నలారో ఇయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఇయ్యాల మానిటర్ బాక్స్ వినిపిస్తలే ఇక్కడ ఉన్నలకి హలో అన్నా మానిటర్ బాక్స్ మానిటర్ వినిపిస్తుంది అయితే ఇందులో నూనూగు మీసాలు మొలిసిన పులి పిల్లలాళ్ళు పల్లెటూళ్ళలో ఉట్టి పైసదుకు పట్నం వచ్చి ఎగిరి దునికే లేగలోనే ఒక్కటైతిరో అన్నలారో ఉయ్యాల ఆట కోయిలైతిరో అన్నప్పుడు అందసేన ఈ ఆట కోయిలాలో అనే పదాన్ని మా నాన్న బాగా ప్రయోగించినామని చెప్పి ఆ సందర్భంలో మాట్లాడడం జరిగింది. తర్వాత సేను కోసం హలో 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 ఇది మంచి వస్తుంది. సేను కోసం హలో చెక్ సాగునీటి బోర్ల కోసం అప్పు తెచ్చి పత్తి వెడితే ఆ నాలు గడిసే వరస కరువులు అరకలిడిచాయా సంసారం అయ్యా రచ్చకీర్చెను మన సంసారం కష్టమే నీ వంతు అనుకొని తాళముతో పోటీ పడితివి కలిమిలేమిలు ఎరగకుంటా ప్రేమతో మమ్ము పెంచుకుంటివే అయ్యా గిట్టుబాటు లేని వ్యవసాయం అయ్యా రచ్చకీర్చే మన సంసారం. ఈ పాట పాడిన తర్వాత నాన్న నీ పెళ్ళయిందా అన్నాడు. అంటే అయిందన్నా అన్న. పిల్లలు ఎంతమంది అంటే 2 అని చెప్పిన. ఆడపిల్లల మగపిల్లలు అంటే బాబు పాప అన్న. కానీ ఆడపిల్లల తండ్రిగా నేను రాయాలి ఆ పాట. కానీ హలో తండ్రి చనిపోతే బిడ్డలు దుఃఖపడే అద్భుతంగా రాసినవు అని చెప్పి అదొకసారి మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు అన్న వాళ్ళు అంతా వాడుకున్నారు కదా, ఎన్నాళ్ళు సైంపులు తెగదెంపుల తప్ష కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఆంధ్రవలసవాదులార ఎల్లకు జాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే, తెలంగాణ జాతరే తెలంగాణ జాతరే. ఎన్నాళ్ళు సైంపులు తెగదెంపుల తప్ష కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, సైదులా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. సైదులా కళ్ళగజల సైదులా కాళ్ళగజల గమ్మతి తెలంగాణ లడానికి కదులుతున్న ఇమ్మతి, సైదుల ఆరతి కాళ్ళగజల గమ్మతి తెలంగాణ లడానికి జరుగుతున్న ఇమ్మతి. ఈ పాట ఒకటి. ఇది 2011లో సాక్షిలో మెయిన్ ఎడిషన్లో టాప్ 10 పాటలలో ధూమ్ధామ్ ఏవైతే ఇస్తున్నారో అందులో అందశ్రీ అన్న పాట, గురటెంకన్న పాట, మళ్ళీ మన నా పాట, అసైదుల్ ఆరతి, అట్లా అందరు ఒక శీర్షిక వచ్చింది మెయిన్ పేజీలో సాక్షిలో. అప్పుడు నేను
ఆర్టీసీ క్రాస్లో బవర్చ్లా లంచ్ చేస్తున్న క్రమంలో అన్న ఫోన్ చేసి, నాన్న ఎక్కడున్నావు, పేపర్ చూసినావా అయ్యాలా, నువ్వు వయసులో చిన్న అయినా మా సరసన ఉంది సాహిత్యం నీది, ఈరోజు సాక్షి మెయిన్ పేజ్ చూడు, నువ్వు మన పేర్లు ఉన్నాయి, మాతో పాటు నీ పేరు వచ్చింది నాన్న, గొప్పగా రాసినామని చెప్పి అప్రిషియేట్ చేయాలి. తర్వాత నిప్పుల వాగు పుస్తకం వేస్తున్న, కరోనా వచ్చింది, నేను కరోనాలో హాస్పిటల్లో ఉన్నప్పుడు తను నా పాటలు నేను హాస్పిటల్లో ఉన్నా, అసలు అది ఏ పరిస్థితి ఎక్కడుందో ఏమో లేదో టెక్స్ట్ లేదు నా దగ్గర, అంటే నేను గుర్తు చేస్తున్న పాటలు అని చెప్పి నా పాట రాసిన అలా ఇది స్వేచ్ఛా స్వాతంత్ర రంగ సమరంలో ప్రాణాలు ఎదురొట్టి పోరాడి ఓరాడు తెలంగాణ వీరుల మన జాతి చిట్టాలే మన కంట కంకులే భారతమ్మ వడిలో ఊగిన రత్నాలు తెలంగాణ వీరుల చేత చేరిన పుటలల్లోరా రాయలు. ఈ పాట మా అందరికి చాలా మంది తెలియదు, నువ్వు రాసినట్టు ఈ పాట పంపించాలని చెప్పి నా పాటలన్నీ 14 పాటలు అన్ననే చెప్పి నన్ను తీసుకొని చేయడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతుంటే అది ఒక పెద్ద నేపథ్యం. ఆయన తను వయస్సుకు సంబంధం లేకుండా పెద్దవాళ్ళతోటి, పెద్ద పొలిటీషియన్స్ తోటి, కవులతోటి, కళాకారులతోటి అందరితోటి కూడా తను సాన్నిధ్యంగా ఉండి మంచి మనిషి, మంచి కవి, గొప్ప ఆదర్శమైనటువంటి కవి. దాంతోపాటు ఇవాళ కొన్ని గుర్తు చేయాలనుకున్నా పెద్దల సమయం తీసుకొని, మలిదేశ ఉద్యమంలో ఎవరి పాటలు ఎక్కడ వేదిక మీద పోయినా కానీ ఒక మాతరం కవుల్లో కూడా దరువు అంజన, దరువు ఎల్లన్న, బైరాయి మోహన్, అంబటెంకన్న, ఒక మిట్టపల్లి, చంద్రప్రకాష్, అంటే అనేక మంది అంటే ధూమ్ధాంలో చెప్పుకొని పాడుకునే పాటలు, ప్రశ్నించిన పాటలు, ఆంధ్రవలస విధానాన్ని ఎండగట్టిన పాటలు, అలాంటి పాటలు అందించినటువంటి ఎంతోమంది కవులు, కళాకారులు అందరి పేర్లు ఇప్పుడు అంతకుముందు నాగరాజన్న, నేనాల్ కిషోర్ అన్న. అయితే ఒక సాంప్రదాయం ఏమొచ్చిందంటే కవులు అంటే కొంతమంది వీళ్ళు కవులు, మిగతా వాళ్ళు కవులే లేనట్టుగా చరిత్ర అంటే భాష వాళ్ళే లేనట్టుగా వస్తుంది. గొప్పగా రాసే సంపద ఆనాడు ప్రజా ఉద్యమంలో వీళ్ళంతా ఎక్కడున్నారు ఏం కథ ఎవ్వరికి తెలియదు, కానీ పాటలు అయితే ముందుండేది. మరి ఇంతకుముందు విష్ణుకిషోర్ అన్న ఒక మాట చెప్పిండు, అంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటే ఈ సాహిత్య సంపద, పాటలు రాసేటోడు, ఆటోడు, కొట్టేటోడు, ఇదంతా ఎటుపోతుంది, విస్మరించబడుతుంది. కాబట్టి అలా కాకుండా ఒక నేపథ్యం ఉన్నటువంటి కవులను, కళాకారులను అప్పుడప్పుడు గుర్తుపెట్టి ప్రజల ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు, ఇలాంటి న్యూస్ అడ్డ లాంటి కార్యక్రమాలు, బైరాగి, మన అంజన, సంపదన్న లాంటి వాళ్ళు ముందుకు వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటున్నా. మాతో పాటు ఉండి నిజానికి కూడా పైలం అంటేనే ఎత్తుకొని ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు అమ్మలి మాయమ్మ, బతుకు బరాడాయ సీత జనాడాయ సోసేదేవి లేక సంచారం పోతుందా, అయ్యో బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొమ్మాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు తల్లి అమ్మ మాయమ్మ, బొమ్మాయి పోతున్న తల్లి మాయమ్మ, సీతగాని దాన్ని కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, సీతగాని దాన్ని కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, కడుపులపై సుఖము కాశీలో దొరుకుతారు, ఈ ఏడు కరువైన వచ్చేడు చూద్దాము, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య, నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసిపోవద్దు సంగ మల్లయ్య, చేసుకొని బద్దమని సెలకలల్ల బొర్రెత్తే అప్పులోతు ఎక్కువ ఎసుక నీళ్లు ఎల్లకపాయే, కాలం కరక్రమని కడుపు మీద కొట్టిపాయే, అప్పులొడ్డు కాలాలేక అయ్యా ఆత్మ చచ్చిపాయే, ఎడు తిరగక ముందే ఊరు విడిసి నౌర కొడుక, పక్కవుళ్ళ పని చేసి పైసా పంపిస్తూ చిన్ననాడు రో కొడుక సీతా కష్టము రో బిడ్డ, చిన్ననాడు రో కొడుక సీతా కష్టము రో బిడ్డ, సీతా చందకో కొడుక సిక్కిపోతావో బిడ్డ, సీతా చందకో కొడుక సిక్కిపోతావో బిడ్డ, సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు
సల్లంగుండు రాజాలు సల్లంగుండు రాజాలు సల్లంగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు సుఖంగుండు రాజాలు. తన గొంతుతో నేను రాస్తే ఆ ఇంటి పేరే పైలంగా మలుచుకున్న పైలం సంతోష్ అన్న తను చనిపోయి ఇప్పటికి 4 సంవత్సరాలు. నిన్న 2 రోజుల క్రితమే ఆయన నిన్నటికి నిజంగా కూడా ఆ మంచి గాయకుడిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి తర్వాత మన ఆల్బమ్ జంగు నేనేందో కానీ పైలంలాడాయి పాటలు రాస్తేనేమో సంతోష్ అన్న పైలం సంతోష్ అయ్యాడు. నేను జంగులో రాస్తే ప్రహ్లాదన్న జంగు ప్రహ్లాద అయ్యాడు. కానీ గొప్పగా అప్పుడు అందులోనే ఇదే అసైదుల్ ఆరతి ఫస్ట్ మొదటి ఆల్బంలో జంగులో మన ప్రహ్లాదన్నే పాడిండు. ఆ ప్రహ్లాదన్న కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. తర్వాత అందరిశ్రీ అన్న కోసం ఒక 2 లైన్లు రాసుకొచ్చిన వినిపి టైం ఉందా? లేదు, సరే వినిపించండి ఒక పని. టైం కూడా 5 నుంచి 8 నిమిషాల వరకే కేటాయించబడింది టైము. చాలా మంది ఉన్నారు కళాకారులు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఏదేమైనా ఈ కార్యక్రమం ఏర్పడిన సంతోషం. ఇలాంటి సమూహం కవులు కళాకారుల సమూహాన్ని మళ్ళీ ఒకసారి ఒక నేపథ్యాన్ని ఇక అన్న చెప్పిండు కదా, పోరాలు ఇప్పుడున్న యూత్ ఏమేమి ట్రోల్ చేస్తారో అర్థమైతలేదు. అలాంటి సంస్కృతి నుండి ఈ సోషల్ మీడియానే కాపాడాలి. మళ్ళీ ఒక సామాజిక నేపథ్యంతో మళ్ళీ అందరినీ ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్తూ సెలవు. థ్యాంక్ యూ కోదాడ శ్రీనన్న గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.